బ్లడ్ గ్రూప్ ఏంటనగానే ఏ, బి, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ అనే కొందరో తప్ప దాదాపుగా ప్రపంచంలోని వారందరూ అంటారు. కానీ ఈ మధ్యకాలంలో కొత్త కొత్త బ్లడ్ గ్రూప్స్ వెలుగులోకొచ్చి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. కొత్తగా ఫైండ్ అవుట్ అవుతున్న బ్లడ్ గ్రూప్స్ కు చెందినవారు ప్రపంచంలోనే చాలా అరుదుగా ఉంటున్నారు. దీంతో వారి బ్లడ్ కు సంబంధించి ఏ సమస్య వచ్చినా ప్రాణాలపైకే వస్తోంది. మరోవైపు ఈ మధ్యకాలంలో కొత్తగా గుర్తించబడుతున్న బ్లడ్ గ్రూపుల్ని చూసి వైద్యులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా 48వ బ్లడ్ గ్రూప్ బయటపడింది. అయితే అది ప్రపంచంలోనే ఒకే ఒకరిలో ఉంది. మరి ఆ బ్లడ్ గ్రూప్ విశేషాలు తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. గ్వాడా నెగిటివ్. ఇది తాజాగా కనుగొనబడిన 48వ బ్లడ్ గ్రూప్. అయితే ప్రపంచంలో ఒకే ఒక మహిళకు ఈ బ్లడ్ గ్రూప్ ఉంది. ఫ్రాన్స్లోని గాడ్బెలోప్ ఐలాండ్కు చెందిన మహిళలో ఈ రక్తాన్ని గుర్తించారు. ఇక ఆ ప్రదేశాన్ని సూచించేలా ఈ బ్లడ్ గ్రూప్కు గ్వాడా నెగిటివ్ అని నామకరణం చేయడం జరిగింది. ఫ్రాన్స్ జాతీయ రక్త సంస్థ అయిన ఎస్టాబ్లిష్మెంట్ ఫ్రాంకైజ్ డు సాంగా ఈ బ్లడ్ గ్రూప్ని కనుగొంది. దీన్ని 48వ బ్లడ్ గ్రూప్గా గుర్తించింది. ఈ బ్లడ్ గ్రూప్ను PIG7గా వ్యవహరిస్తున్నారు. అయితే ఒక బ్లడ్ గ్రూప్ అరుదైనదో కాదో తెలుసుకోవడానికి సాధారణంగా ప్రతి ఒక్కరి రక్తంలో ఉండే EMM యాంటీజెన్ ఆ బ్లడ్ గ్రూప్లో ఉందో లేదో నిర్ధారిస్తారు. ఇక ఆ బ్లడ్ గ్రూప్ 1000 మందిలో ఒకరికంటే తక్కువ మందిలో కనిపిస్తాయి. దాన్ని అరుదైన బ్లడ్ గ్రూప్గా చెబుతారు. అయితే కొత్తగా కనుగొన్న బ్లడ్ గ్రూప్ స్పెషాలిటీ ఏంటంటే అందులో EMM యాంటీజెన్ ఉండదు. ఈ EMM యాంటీజెన్ దాదాపుగా అందరిలో ఉంటుంది. ఇది రక్తంలోని ఎర్ర రక్త కణాలపై కనిపిస్తుంది. కొన్ని ప్రోటీన్లను రక్త కణాలతో కలిపుంచడంలో EMM యాంటీజెన్ సహాయపడుతుంది. ఈ యాంటీజెన్ రక్తంలోని ఎర్ర రక్త కణాలను శరీరం తన సొంత కణాలుగా గుర్తించడంలో ఒక కోడ్లా పనిచేస్తుంది. ఇక ఈ కొత్త బ్లడ్ గ్రూప్ వెలుగులోకి రావడానికి EMM యాంటీజెనే కారణం. రెండు 2011లో గ్వాడెలోప్కు చెందిన 54 ఏళ్ల మహిళ శస్త్రచికిత్సకు ముందు కొన్ని బ్లడ్ టెస్టులు చేయించుకుంది. అప్పుడు ఆమె రక్తంలో కొన్ని అసాధారణ అంశాల్ని ఫ్రెంచ్ వైద్యులు గమనించారు. ఆమె రక్తం ఇతర ఏ బ్లడ్ గ్రూప్తోనూ సరిపోలేదు. దీంతో ఆమె రక్తం ఎందుకలా ఉందని తెలుసుకునేందుకు వైద్యులు ప్రయత్నించారు. అయితే దాదాపుగా 15 ఏళ్ల క్రితం ఇది జరగడంతో అప్పుడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడంతో అధ్యయనం చేయడం సాధ్యపడలేదు. కానీ అప్పటి నుంచి కూడా ఫ్రెంచ్ జాతీయ రక్త సంస్థకు చెందిన థియరీ బెర్నార్డ్, స్లిమ్ అసోసీ సహా పరిశోధకుల బృందం వరుస అధ్యయనాలు నిర్వహిస్తూనే ఉంది. అయితే 2019లో జీనోమ్ సీక్వెన్సింగ్లో అధునాతన పద్ధతుల ఆవిష్కరణ జరిగింది. దీంతో ఆమె బ్లడ్పై పరిశోధనలు జరిపి కొత్త బ్లడ్ గ్రూప్కు కారణమైన జెనెటిక్ వేరియంట్ని గుర్తించడం జరిగింది. ఆ మహిళకు ఈ బ్లడ్ గ్రూప్ వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిందని తేలింది. ఇక ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా ఈ బ్లడ్ కలిగి ఉన్నది ఈ ఒక్క మహిళేనని, ఆమె ఎవరి నుంచి రక్తం తీసుకోలేదని, అదేవిధంగా ఆమె నుంచి ఎవరూ రక్తం తీసుకోలేరని పరిశోధకులు తేల్చారు. మరోవైపు ఆమె పుట్టిన గ్వాడెలోప్ ఐలాండ్లో ఎవరైనా ఈ బ్లడ్ గ్రూప్తో ఉన్నారా అన్నది తెలుసుకునేందుకు ప్రయత్నం మొదలుపెట్టారు.